యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులకు ఒక శుభవార్త. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది హైదరాబాద్ నుంచి యాదాద్రి ప్రయాణిస్తూ ఉంటారు. అనేక మంది కూడా రోడ్డు మార్గంపైనే ఆధారపడటంతో బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో వచ్చేవాళ్ళు అధిక ఛార్జీలతో, అలాగే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి యాదాద్రి చేరుకోవడానికి నియర్లీ 2 to 3 hours టైం పడుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు అలాగే స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. గట్కేసర్ నుంచి రాయగిర్ వరకు సుమారు 412 కోట్లతో చేపడుతున్న MMTS 3వ లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి 100 కోట్లను కూడా రిలీజ్ చేసింది. అయితే గట్కేసర్ నుంచి రాయగిర్ వరకు 33 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ MMTS రైలు అందుబాటులోకి రావడానికి ఇంకో 2 సంవత్సరాల టైం పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. వన్స్ ఈ MMTS రైలు అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం 20 రూపాయలతో యాదాద్రి చేరుకోవచ్చు, అది కూడా 1 hour లోపే.